ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు. కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో శనిగ్రహం, 3వ స్థానంలో చంద్ర, రాహు గ్రహాలు, 4వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పబడుతుంది. అయితే శుభాధిక్యత అనే దానికి ప్రత్యేకంగా ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి రాశి నుండి 2వ స్థానంలో ఉండడం అనేది ఒక ముఖ్యమైన విషయమే. రాశిలో ఉన్న 2వ స్థానంలో ఉన్న ఇవి 2 స్వక్షేత్రాలే కాబట్టి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం అనేది కొద్దిగా కనపడుతుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఆలోచన తీరు అంతా అనుకూలంగా ఉంటుంది. కొంత ప్రత్యేక కోణంలో, ప్రత్యేక పద్ధతిలో ఆలోచన చేసే విధానం కూడా కలుస్తుంది. ఇక్కడ 5 గ్రహాల కలయికతో గురుగ్రహం దృష్టి పెట్టి ఉన్నాడు ఈ రాశి పైన. కాబట్టి గురు దృష్టి అనేది ఇక్కడ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ వారం మధ్యలో, అంటే మొదట్లోనేమో 4 గ్రహాలు, అది మధ్యలోకి వచ్చేసరికి 5 గ్రహాలు ఉంటాయి పంచమ స్థానంలో. అలాగే మన ఆలోచన తీరు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గురువుగారి దృష్టి మాత్రం ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి అది నీచ స్థాన దృష్టి అయినప్పటికీ అది గురువుగారి దృష్టి శుభ సూచకంగానే ఉంటుంది. అయితే ఇక్కడ మైనస్లో శుభాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే విషయం శుభ లక్షణాలుగానే అనిపించినా దానిలో కూడా ఏదో ఒక తక్కువ స్థితి కూడా కనపడుతుంది. అంటే మనకు రావాల్సిన ధనం మనకి సకాలంలో వస్తూ ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా ధనంతో పాటు ఒక అపకీర్తి కానీ, ఒక మాట పడే అవకాశం కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకున్న నిర్ణయాలు 10 మంది మెచ్చుకుంటారు. అదే మరి ముఖస్థుతిలాగా ఉంటుంది. తర్వాత మరలా 10 మంది కూడా అనుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అంటే సభా సందర్భంలో ఒక రకంగాను, సభకి తర్వాత మరో రకంగాను కూడా వ్యతిరేకంగా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని మనం గుడ్డిగా నమ్మటం కుదరదు. వాళ్ళ తీరు అంతే ఉంటుంది. ముఖం ముందు ఒక మాట, ముఖం తర్వాత ఒక మాట అన్నట్టుగా ఉంటుంటాయి. అలాగే మన ఆలోచన తీరు అంతా కూడా సరిగా జరిగినట్టుగానే ఉంటుంది. దాంట్లో ఒక చిన్న చిన్న అపశృతులు కూడా మనకే అర్థమయ్యేటట్టుగా ఉంటుంటాయి. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. ధనానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాంట్లో ఆంక్షలు కొన్ని కనపడుతూ ఉంటాయి. ఆంక్షలు వలన లేదంటే మనం
ధైర్యంగా చేయలేని పనులని, అంటే వ్యాపార వ్యవహారాలన్నీ కూడా మనం అలవాటు లేని పనులని చేయడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త ఆలోచనలు, పెట్టుబడులు చేయకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరితో కూడా సఖ్యత ఉంటుంది, కానీ అది సాధారణమైన సఖ్యతే, పూర్తి అనుకూలమైనది కాదు. అలాగే గృహ వాహన యోగాదులు బాగా పెరిగి ఉంటాయి, కానీ ఇది సందర్భం కాదు. ఇది ఈ పంచగ్రహ కూటమి ఇవి ఏమున్నప్పుడు అన్నిట్లో కూడా మిశ్రమ ఫలితాల కిందనే తీసుకోవాల్సి వస్తుంది. అయితే అందరికంటే కూడా కొంత బెటరే, కానీ దాంట్లో కూడా కొందరికంటే తక్కువ స్థితిలో ఉంటాం, అదొక విచిత్రం. కాబట్టి ఆలోచన తీరు అన్నీ కూడా బాగానే కుదిరినా కానీ చెప్పుకోవడానికి వీలు లేని పరిస్థితిలో ఉంటుంది. అయితే మనకి స్వానుభవాలు, మరి సొంత నిర్ణయాలు, ఆలోచనలు అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరికో చెప్పుకోవటానికి మాత్రం ఏ విషయాలు కూడా అనుకూలపడే పరిస్థితి కాదు. మన సొంత అనుభవాలకి, సొంత వ్యవహారాలకి 10 మందికి ఉన్న అభిప్రాయాలు, 10 మంది ఆలోచనలు కుదరవు. కనుక ఎప్పుడు కూడా ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు, ఆర్గ్యుమెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని ఇంకా ఇంకా పెంచుకొని పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఎక్కడికక్కడ తగ్గించుకోవడం, కట్ చేసుకోవడం మంచిది. అలాగే కొత్త నిర్ణయాలు, కొత్త వ్యవహారాలన్నీ ఏది ఇప్పుడు అనుకూలమైన పరిస్థితిగా అనిపించట్లేదు. అనిపించేటప్పటికీ అది అమలు చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ వారం కొత్త ప్రయత్నాలు ఏమి చేయకుండా ఉంటే సరిపోతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో పెద్దగా ప్లస్ మైనస్ ఇబ్బందులు ఏమీ లేవు, సాధారణంగానే నడిచిపోతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సాధారణంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య వ్యవహారం కూడా సాధారణంగానే ఉంటుంది. అలా అన్ని రకాల విషయాలు అయితే కొంతమందికి కొన్ని రాసుల వాళ్ళకి ప్లస్ ఎక్కువగాను, అలాగే మైనస్ లాగా తక్కువ స్థితిలోనూ ఉంటాయి. కానీ ఈ మకర రాశి వారికి రెండు సమానంగా మధ్యస్థంగానే జరిగిపోతుంది. ప్రత్యేకంగా కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. అలాగే కొత్తగా వచ్చే అభివృద్ధి లక్షణాలు కూడా పెద్దగా ఏమీ ఉండవు. రెండు సాధారణంగా ఉంటాయి. కాబట్టి ఇది సాధారణమైన వ్యవహారమే. ఇది ఒక రకమైన ఉపయోగకరమనే అనుకోవాలి. ఎక్కడ కూడా తక్కువ స్థితి పరిస్థితులు అయితే ఉండవు. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాలలో కూడా అనుకూలత బాగానే ఉంటుంది, కానీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత అనుకూలత ఉన్నా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేనప్పుడు ఇది పూర్తి అనుకూలతగా ఉన్నట్టుగా చెప్పలేము. కాబట్టి సమయం, సందర్భాన్ని బట్టి ఆలోచన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సమయానుకూలంగా ప్రవర్తించండి, ఇబ్బందికరమైన విషయాలు ఉండవు. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితిలో మంచి అభివృద్ధిని భవిష్యత్తులో చూడగలుగుతారు. ఈ వారం మాత్రం సాధారణమైన పరిస్థితే ఉంటుంది. ఇంకా కొంత అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకుండాను, అనవసరమైన విషయాల్లో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం రావడం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ మనం ఆశించేది కూడా అంతగా ఉండదు. కాబట్టి మనకి అది సరిపోతుంది. అనేక రకాల ఖర్చులు, వ్యవహారాదులు ఉండే అవకాశం ఉంటుంది, కానీ అవన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం సజావుగానే నడిపిస్తారు. కానీ ఒకటే, ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. సాధారణమైన పరిస్థితి అయితే ఎక్కువగానే కనపడుతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు లక్ష్మీనరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.